అదే వైజాగ్ అయితే పెడతామంటున్నారు. వైజాగ్లో భూములు బోల్డ్ అని ఉన్నాయి, అది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇతను వైజాగ్ అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండిటి మధ్యన ఇప్పటికిప్పుడు పరిష్కారం కానటువంటి సమస్య ఏంటంటే ప్రజలనే రెండుగా చీల్చేశారు వీళ్ళు. కొంతమంది అమరావతి కావాలంటారు, కొందరు వైజాగ్ కావాలంటారు. ఈ అమరావతి కావాలనేటువంటి వాళ్ళు చంద్రబాబు చెప్పే మాటలు నమ్ముతున్నారు, వైజాగ్ కావాలనేటువంటి వాళ్ళు జగన్ చెప్పే మాటలు నమ్ముతున్నారు. ఈ రెండింటిని మధ్యన ఉండిపోయారు తప్పించి వాస్తవిక దృక్పథంతో రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక ప్రధాన నగరం డెవలప్ కావాలి అన్నటువంటిది అందరి మధ్యలోకి రాకపోవడం వల్ల రాజధాని ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయింది. కానీ ప్రజల గురించి ఆలోచించి రేపొద్దున ఎన్నికల మీద రాజధాని అంశం ప్రభావం చూపిస్తుందా లేదని ఆలోచిస్తే ఈ 5 ఏళ్లలో ఎంతముందంటే ఆలోచించారు ఒక రకంగా. విభజన తర్వాత మనకు రాజధాని కావాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అనుభవం ఉన్న నాయకుడు కావాలని చంద్రబాబుని గెలిపించారు. అది ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సామాన్య మానవుడికి అసలు రాజధాని ఎక్కడుంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన పథకాలు వచ్చేస్తున్నాయి. సచివాలయం వాటిదే వాళ్ళ వాటికే వచ్చేసింది ఒక సచివాలయం. ఇంకా ఎక్కడో ఉండే పెద్ద సచివాలయం అనేది అసలు మామూలు సాధారణ ప్రజలకు అసలు అనవసరం. రాజధాని ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అమరావతిలో ఉంటే ఏంటి, వైజాగ్లో ఉంటే ఏంటి, లేదంటే కర్నూలులో ఉంటే ఏంటి, హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉంటే ఏంటి, మాకేంటి అనే పరిస్థితి ఇప్పుడు ప్రజలకి చూపించేశారు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని అనేది చాలా లైట్ అని ఇప్పుడు ప్రజల ముందు ఉందా? అసలు ఏ మాత్రం రేపు ఎన్నికల మీద ఈ అంశం ప్రభావం చూపించదా? అది జగన్ మొన్న ఉపన్యాసం ఇవ్వక ముందు మీరు అనుకున్న రూటు. మొన్నటి ఉపన్యాసంలో జగన్ ఏం చెప్పాడు, విశాఖ ఒక మన చుట్టూ అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా డెవలప్ అయినటువంటి ఎకానమీస్, ఒక సిటీ బేస్డ్ ఎకానమీస్, కాబట్టి ఒక సిటీ మనకి బలమైనటువంటిది కావాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి, అతను కూడా పరిపాలన సౌలభ్యం కోసం అంటలేదు. పరిశ్రమలు వ్యాపారాలు రావాలంటే ఒక మంచి సిటీ కావాలి, ఇండస్ట్రియల్ గా డెవలప్ అవడానికి కావాలి, ఫైనాన్షియల్ సోర్స్ ఒక స్టేట్ కి ఫైనాన్షియల్ సోర్స్ గా వైజాగ్ కావాలంటున్నాడు. ఇది ఇప్పుడు జనంలోకి వెళ్లాల్సిన అంశం. ఫైనాన్షియల్ సోర్స్ గా చాలా క్లియర్ గా చెప్తున్నది చంద్రబాబు గారే. 30-40 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. ఆయన 30-40 ఏళ్ళు అంటే 70-80 ఏళ్ళు పడుతుంది. అది ఒక ఆస్పెక్ట్. అంటే 3 తరాలు మనం వదిలేసుకోవాలి రాజధాని మీద హోపు, రాజధాని మీద ఇన్కమ్ హోప్. బట్ రాష్ట్రంలో ఆదాయం మొత్తం అక్కడ పోస్తే ఆ 30-40 ఏళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మిగతా రాష్ట్రం అంతా సంకనాకిపోతుంది. ఇప్పుడు ఎవడి పని ఆడు చేసుకుంటా విశాఖపట్నం బతికేయచ్చు. అంతే. విశాఖపట్నం డెవలప్ అయిందంటే ఫైనాన్షియల్ గా హబ్ గా తయారవుతుంది మన వాళ్ళకి. ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇవాళ ఈ గొంతు చించుకునే గుండెలు చించుకునేటువంటి మహానుభావులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపర విద్యావంతులు, అపర మేధావులు, వాళ్ళు తమకి అమరావతిలో ఉద్యోగం వస్తే చేస్తారా, వెలగపూడిలో నీకు పోస్టింగ్ ఇస్తానంటే చేస్తారా? అంటే వెలగపూడి ఒక హైదరాబాద్ లో మార్చి చూపిస్తే అప్పుడు చేస్తారు ఖచ్చితంగా. అట్లాగప్పుడు మరి అప్పుడైతే ఇప్పుడు రాదు కదా. మరి ఇప్పుడు కావాలంటే ఇది విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, ఒక బస్సు కూడా వెళ్ళని ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చెయ్యంటే కనీసం అక్కడ తాగడానికి ఒక టీ స్టాల్ గానీ ఒక హోటల్ గానీ లేదు, అక్కడ చేయాలంటే ఎవరు చేస్తారు? అది కదా సమస్య. నానక్రామ్ కూడానో లేదంటే ఇంకో ఏరియాలు చూసి వచ్చి హైదరాబాద్ లో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్ప ఇలా ఉంటే ఎవరు వెళ్తారు? మరి అది అట్లాంటప్పుడు దాన్ని ఒక పెద్ద హైదరాబాద్ గా తయారైపోతుందని ఎలా నమ్ముతారు ఇమీడియట్ గా? 30-40 ఏళ్ళకి ఇప్పటికి కూడా హైటెక్ సిటీ అన్నటువంటి ప్రాంతం ఎందుకు వచ్చింది? అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆప్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ సాఫ్ట్వేర్ వచ్చి పెడతాడా అమరావతిలో? వెరీ సింపుల్ లాజిక్. మనం ఒక విషయాన్ని వదిలేస్తాం అంటే ఇది చాలా ఇన్డెప్త్ పాయింట్. వీళ్ళు ఆలోచించే తీరు కంటే కూడా చాలా డిఫరెంట్ పాయింట్. ఏంటంటే మనము పల్లె ప్రాంతాలలో ఎక్కువ బ్రతికాం. ఆంధ్ర కూడా అంతే కదా, పల్లె ప్రాంతాలే కదా.